జన్మ కర్మ పాపములో ఉన్న మానవుణ్ణి విడిపించడానికి పాప విమోచన క్రయధనముగా యేసు ప్రభువారు తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని చిందించాడు. యేసు ప్రభువారి ఆ మరణము ద్వారా, తాను చిందించిన ఆ రక్తము ద్వారా మానవుని యొక్క పాప విమోచన క్రయధనము చెల్లించబడింది. యేసు ప్రభువారి మరణము ద్వారా సాతాను తల చితకదొక్కబడింది. సాతానుగాడు ఓడిపోయాడు. అపవాది క్రియలు లయపరచబడ్డాయి. యేసు ప్రభువారి మరణము ద్వారా ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చబడింది. పరిశుద్ధ లేఖనాల్లో యేసు ప్రభువారి గురించి రాయబడ్డ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారి మరణము ద్వారా ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. సర్వాధికారియు నిరంతర స్తోత్రారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈ ప్రత్యేక దినమున శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు యేసు ప్రభువారు చనిపోయిన రోజు. ఈ రోజును మనము విషాదంగా, బాధగా జరుపుకోకుండా శుభ శుక్రవారం అని పిలుచుకుంటూ సంతోషంగా యేసు ప్రభువారి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం ఏమిటంటే, పరిశుద్ధ లేఖనాల్లో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఇలాగు రాయబడి ఉంది: ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జన్మ పాపి, కర్మ పాపి. అయితే ఈ జన్మ కర్మ పాపములో ఉన్న మానవుడు మరణించాక దేవుడు మానవుల కోసం సృష్టించిన ఆ పరలోకానికి, ఆ వైకుంఠానికి, ఆ మోక్షానికి వెళ్లకుండా ఆరని అగ్నితో నిత్యము కాలే అగ్ని, ఆరని పురుగు చావని ఆ నరకానికి వెళ్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది: ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. శారీరకంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజు గిట్టక తప్పదు. అది మొదటి మరణం. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మరణము రెండవ మరణము. అదే ఆరని అగ్నిగుండము. పాపం వలన వచ్చు జీతము ఆరని అగ్నిగుండము. అయితే మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు తన చేతి బొమ్మలమైన మనము మరణించాక ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి, మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన భగవంతుడు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే, పాపములో చనిపోయిన మానవుడు నరకానికి పోతుంటే ఆ నరకము నుండి తప్పించడానికి మనందరి కోసము తన ప్రాణాన్ని అర్పించే విధంగా, తన రక్తాన్ని మన కొరకు చిందించే విధంగా మనందరినీ ఆయన ప్రేమించాడు. ఆయన మనందరినీ ప్రేమించాడు కాబట్టి మనల్ని నరకము నుండి తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు నరావతారంలో కన్యమరియ గర్భంలో జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసు ప్రభువారు జన్మ కర్మ పాపము లేని భగవంతుడు. ఆయన మనందరి పాపాన్ని తన మీద వేసుకొని ఆ కలువరి శిలువలో భూమికి, ఆకాశానికి మధ్యలో తన ప్రాణాన్ని మనందరి కోసం బలిగా అర్పించాడు. తన అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని మన అందరి కోసం చిందించాడు. అందుకనే ఈ శుభదినాన్ని మనం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారంగా జరుపుకుంటా ఉన్నాం. యేసు ప్రభువారి మరణము ద్వారా మనకు ఏమి కలిగింది అనే విషయాన్ని ధ్యానించినట్లయితే, మొదటిగా యేసు ప్రభువారి మరణము ద్వారా మన పాప విమోచన క్రయధనము చెల్లించబడింది. పరిశుద్ధ లేఖనాల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే,
మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో ఆ 3 మేకులు పీక్కోడానికి రాలేదు, కానీ ఈ భూమి మీద ఉన్న మానవులమైన మన అందరి జన్మ కర్మ పాపముల నిమిత్తము తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించడానికి, మనకు ప్రతిగా తన ప్రాణాన్ని అర్పించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూచినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. మన పాప విమోచన క్రయధనం ఏమిటో తెలుసా? యేసు ప్రభువారి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తము ద్వారా మనకు పాపము నుండి విమోచన అనగా విడుదల దొరుకుతుంది. ఎవరైతే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, దేవా నేను జన్మ పాపిని, కర్మ పాపిని, నా పాపాలకు ప్రతిగా కలువరి శిలువలో మీరు మీ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని చిందించారు ప్రభువా, ఆ రక్తం ద్వారా నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. దేవా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలోనికి రండి, నన్ను మీ ఆలయంగా మార్చుకోండి అని ఎవరైతే యేసు ప్రభు వారి దగ్గర చిన్న ప్రార్థన చేస్తారో వారికి పాప విమోచన దొరుకుతుంది, పరలోకంలో చోటు దొరుకుతుంది. యేసు ప్రభు వారి ద్వారా మనకు పాప విమోచన కలిగింది. మన పాప విమోచన క్రయధనము చెల్లించబడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు ప్రభువారి ఆ కృపా మహాదైశ్వర్యమును బట్టి, యేసు ప్రభువారి రక్తం ద్వారా మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. మొదటిగా యేసు ప్రభువారి మరణము ద్వారా సాతాను ఓడించబడింది. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను, ఆయన నిన్ను తల మీద తొక్కును, నీవు ఆయన్ను మడిమ మీద కొట్టుదువు అని ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలోనే, సృష్టి ఆరంభంలోనే ఆ వేయబడిన ప్రణాళిక చొప్పున యేసు ప్రభువారి శిలువ మరణము ద్వారా సాతాను తల చితకదొక్కబడింది. లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడిన విధంగా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభువారు ఎందుకు ఈ నరవతారంలో రావాల్సి వచ్చింది? సృష్టికర్త అయిన ఆ భగవంతుడు ఎందుకు ఈ రక్తమాంసములో పాలివాడు కావాల్సి వచ్చింది అంటే, ఆయన పిల్లలమైన మనము రక్తమాంసములతో ఈ మట్టి ముద్దతో ఉన్నాము కాబట్టి, మట్టి ముద్దతో పాపములో ఉండి మరణానికి చేరే ఈ మానవుణ్ణి ఆ 2వ మరణము నుండి విడిపించడానికి, మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని యేసుక్రీస్తు వారి మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. యేసు ప్రభువారి మరణము ద్వారా సాతాను తల చితకదొక్కబడింది. యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో సాతాను తలను చితకదొక్కాడు. సాతాను ఓడిపోయింది. ఒక పాము తల చితకదొక్కబడ్డప్పుడు ఆ పాము కొంతసేపు తోకతో ఎలాగైతే ఆడుతా ఉన్నాడో, ఇప్పుడు సాతానుగాడు కూడా ఒక తల చితకదొక్కబడ్డ పాములాగా ఆడుతా ఉన్నాడు. అయితే
దేవుని బిడ్డలను వాడు ఏమీ చేయలేడు. దేవుని బిడ్డలకు నిత్యము దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తన బిడ్డలకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన మన పక్షాన యుద్ధము చేసి తన బిడ్డలమైన మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. యేసు ప్రభువారు కలువరి శిలువలో సాతాను తలను చితకదొక్కాడు. సాతాను ఓడిపోయింది. సాతాను అధికారం కొట్టివేయబడింది. మరణం యొక్క బలము కొట్టివేయబడింది. పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయుండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపర్చెను. మన మీద రుణముగా ఏదైతే ఆ పాప రుణమున్నదో, ఆ పాప దోషమున్నదో, యేసు ప్రభువారు ఆ రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను ఆయన రక్తము ద్వారా తుడిచివేసి మన మీద ఉన్న ఆ రుణము నుండి మనకు విడుదల కలగజేశాడు. దాన్ని ఎత్తివేశాడు. అధికారులను ప్రధానులను నిరాయుధులనుగా చేశాడు. అంటే ఆయుధాలు లేకుండా చేశాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో పౌలు గారు ఇలా అంటా ఉన్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతా ఉన్నాము. మన పోరాటము శరీర సంబంధమైన మానవులతో కాదు. మన పోరాటము ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతా ఉన్నాము. అయితే యేసు ప్రభువారు కలువరి సిలువలో సాతాను తలను చితకదొక్కాడు. మనం ఎవరితోనైతే పోరాడుతా ఉన్నామో ఆ ప్రధానులను, ఆ అధికారులను నిరాయుధులుగా చేశాడు. అంటే వారి దగ్గర ఆయుధము లేకుండా చేశాడు. ఒక బాలుణ్ణి ఒక కుక్క వెంటబడతా ఉన్నదట. ఆ కుక్క భయానికి ఆ బాలుడు పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తుతూ ఉంటే ఆ కుక్క అతన్నే వెంటపడతా ఉంది. ఆ బాలుడు అలిసిపోయా అమ్మ అయ్యా ఇక నా వల్ల కాదు, కుక్క గరిచినా ఒకటే, ఇక నేను ఊరకను అని ఆగిపోయాడు. ఇంతలో ఆ కుక్క వచ్చి అతని కాలు పట్టబోయింది. కానీ చివరికి చూస్తే ఆ కుక్కకు పండ్లే లేవు. యేసు ప్రభువారు కూడా ప్రధానులను, అధికారులను, సాతాను గాన్ని నిరాయుధులుగా చేశాడు. అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలే లేవు. వాళ్ళు పండ్లు లేని కుక్కతో సమానము, తల చితకదొక్కబడిన పాముతో సమానము. కాబట్టి మనము సాతాను గానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాడు. అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అపవాది క్రియలను లయపరచడానికే యేసు ప్రభువారు ప్రత్యక్షమాయను. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? అపవాది క్రియలను లయపరచడానికి, సాతానును ఓడించడానికి, సాతాను తలను చితకదొక్కడానికి, ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేయడానికి, ఆయన బిడ్డలమైన మనకు విజయాన్ని అనుగ్రహించడానికి. తోటలో ఆదాము అవ్వలు ఏ అధికారాన్ని అయితే కోల్పోయారో ఆ అధికారాన్ని ఆయన బిడ్డలమైన మనకు తిరిగి అనుగ్రహించడానికి, ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఏ మహిమనైతే కోల్పోయారో ఆ మహిమను
ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మూడోదిగా యేసు ప్రభువారి మరణము ద్వారా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడింది. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నరవతారంలో కన్యమరియ గర్భంలో యేసు ప్రభువారిగా ఈ భూమి మీదకి రావడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువారి జన్మ గురించి, యేసు ప్రభువారు చేసే అద్భుతాల గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన సమాధి గురించి అనేకమైన ప్రవచనాలు ధర్మశాస్త్రంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రవచన గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను రాయబడి ఉన్నవి. యేసు ప్రభువారి మరణము ద్వారా ఆయన గురించి రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. అయితే 3 ప్రవచనాలు తప్ప, ఆ 3 ప్రవచనాలు ఏంటంటే, ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడదు అని కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనములో రాయబడిన మొదటి ప్రవచనము, ఆయన పక్కలో బల్లెపు పోటుతో పొడుస్తారు అని జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన 2వ ప్రవచనము, ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడిండు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన 3వ ప్రవచనము. యేసు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పినప్పుడే మిగతా అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఈ 3 ప్రవచనాలు కూడా తర్వాత కొన్ని గంటల్లో నెరవేర్చబడ్డాయి. 4వది, యేసు ప్రభువారి మరణము ద్వారా ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినట్లుగా యేసు ప్రభువారు ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన విధంగా, దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఆయనకు సమీపస్తులుగా ఉన్నారు. భగవంతుణ్ణి మానవునితో అనుసంధానము చేసింది యేసు ప్రభువారి మరణం, ఆయన చిందించిన ఆ రక్తము. యేసు ప్రభువారి మరణము ద్వారా ఒక క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన విధంగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. ప్రభువారి దగ్గరికి వస్తారో వారికి పాపము నుండి, శాపము నుండి, సాతాను బంధకాల నుండి విడుదల కలుగుతుంది. ఒక నూతన స్వతంత్రమైన జీవితము యేసు ప్రభువారు అనుగ్రహిస్తాడు. పాతవన్నీ గతించిపోతాయి. ఒక క్రొత్త సృష్టిగా, నూతనంగా జన్మించిన ఒక శిశువులాగా మీరు స్వతంత్రులుగా, యేసు ప్రభువారి కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా జీవిస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ నరకంలో నశించిపోకుండా ఆ పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు అసమాధానముతో ఉంటే, ఒకవేళ నువ్వు పాప బంధకాల్లో బంధించబడి ఉంటే, సాతాను కట్లలో కట్టబడి ఉంటే, వివిధ రకాల చీకటి శక్తుల చేత బాధింపబడుతూ ఉంటే, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, దేవుడిచ్చే ఆ పరిశుద్ధత లేకుండా జీవిస్తుంటే, ఇప్పుడే ఇదే నీకు అనుకూల సమయము, ఇది రక్షణ దినము. యేసు ప్రభువారు చేసిన ఆ త్యాగాన్ని విస్మరించకుండా ఇప్పుడే నీవున్న చోటే మోకరించి నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేస్తావా? యేసు ప్రభువా, నిజ దేవుడా, గొప్ప దేవుడా,
నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు వందనాలయ్యా. నా కోసం నరవతారంలో ఈ భూమి మీదకి వచ్చి నా పాపాలకు ప్రతిగా మీరు బలి అయిన దేవుడు. దేవా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నానయ్యా. మీరు నా పాపాలకు ప్రతిగా చిందించిన మీ రక్తము ద్వారా నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. దేవా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. నా హృదయంలోనికి రండి ప్రభువా. నన్ను మీ ఆలయముగా మార్చుకోండి. నాకు మీరిచ్చిన ఈ పాప క్షమాపణను బట్టి వందనాలు, విడుదలను బట్టి వందనాలయ్యా. అంధకార సంబంధముగు సాతాను అధికారంలో నుండి నన్ను విడిపించి అయ్యా, మీరు ప్రేమించిన మీ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నన్ను మార్చినందుకు వందనాలయ్యా. మొదలుకొని నా పోకడో మీ రాకడో వచ్చేంత వరకు మీ బిడ్డగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నాను. నన్ను మీ బిడ్డగా స్వీకరించి మీ మార్గములో నడిపించండి. మీరిచ్చే ఆ మోక్షములో నాకు పాలు ప్రాప్తించిన, నాకు పాలు దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. నాతో కలిసి ప్రార్థించిన మీకు ప్రభు పేరిట నిండు మనసుతో వందనాలు. మీకు పాప క్షమాపణ దొరికింది, మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు. దేవుడు మీ హృదయాలను సంతోషంతో, సమాధానంతో, ఆనందముతో, ఆయురారోగ్యాలతో, ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రభు కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. షలోమ్.